మా మిస్టర్ జయరాజ్ గారు కూడా రండి. జయకుమార్ దయచేసి అందరండి. దయచేసి దైవజనులు అందరండి. ఇంకా ఈ యొక్క ప్రార్థన మందిరంలో ఉన్న దైవజనులు అందరండి, బయట ఉన్న దైవజనులు కూడా రండి. దయచేసి ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే విధిలేని వాడని. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 10 నిమిషాలు అయిపోతుందండి. ఈ అభిషేకంలోనే ఆశీర్వాద ప్రార్థన కూడా ఇచ్చేస్తాం. అయినట్టు మీరు భోజనాలకు వెళ్ళొచ్చు. భోజనం అయిన తర్వాత ఈ బైబిల్ ఎవరెవరి పేర్లు రాశారో వాళ్ళకి, ఆ చీరలు కూడా ఎవరెవరి పేర్లు రాశారో వాళ్ళకి ఇస్తాం. అది తీసుకున్న వాడు మాత్రం ఉంటాడు. ప్రవేశాలు దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు తైలపు కొమ్ముని తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఓగురు చిట్టుబాగా వచ్చి వీరిద్దరి మరి తల మీద నూనె పోసి ప్రార్థన చేయాలని మనం చూస్తాం. అందరూ మీ హస్తాలు కుడి హస్తాలు ప్రభు వైపు చూపించండి. ఒక దైవజాన్ని మనం అభిషేకిస్తున్నాము. యవ్వనం బట్టి అభినతో పోకుండా ప్రభు యొక్క కృపలో అభివృద్ధి భద్రపరచబడి అనేక ఆత్మల కొరకు రక్షణార్థమై అభివృద్ధి ప్రాకులాడబడినకు సమయమందును అసమయమందును అభివృద్ధిని పరిచయం చేయడానికి మీ కుడి హస్తాన్ని చూపించండి. పరలోక వైపు మీ కుడి హస్తాన్ని చూపించండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు 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 ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా నాన్న నీ దాసుడైనటువంటి జయరాజు గారిని తన భార్యను బట్టి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మరి ముఖ్యంగా మంచి మందిరాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. నీ కుమారుడు నాయన మధ్యాహ్న సమయంలో నాయన ప్రతిష్ట చేయించున్నట్టుగా నీ పరిచర్య కొరకు ఆయన వాడుకున్న పోతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. సీయోనులో నీ బిడ్డను దీవించమని అడుగుతున్నాం. ఈ జీవనంలో ఆశీర్వదించమని అడుగుతున్నాం. వీరి యొక్క పరిచర్యను విస్తరింప చేయమని అడుగుతున్నాం. అనేక ఆత్మల రక్షణార్థమై ఈ బిడ్డ ప్రయాసపడడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. యవనమును బట్టి ఈ బిడ్డ రొట్టెలు పోకుండా ఈ బిడ్డను కాపాడండి. నీ మహిమ ఎదుట నిర్దోషిగా బిడ్డ నిలబెట్టుకోమని అడుగుతూ ఆయన సమూయేలు మీద ఉన్నటువంటి అభిషేకము దావీదు మీదకి ఏ విధంగా వచ్చున్నదో అటువంటి అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము నీ కుమారుడిపై వచ్చును గాక, నీ కుమారుడిపై వచ్చును గాక, నీ కుమారుడిపై దిగి వచ్చును గాక. గొప్ప కార్యం నీ కుమారుడు ద్వారా జరిగించబోతున్నందుకు వందనాలు. గొప్ప కార్యం జరిగించబోతున్నందుకు వందనాలు. సియోనులోని బిడ్డను దీవించండి. సియోనులోని ఆశీర్వదించండి. కీడు నుండి ఆయన శోధన నుండి రొట్టెలు పోకుండా ఆ బిడ్డని కాపాడమని అడుగుచు నీ వచ్చి పర్యంతమును నీ మరణమును ప్రచురించేవారుగా ఈ పిలువని ఉంచమని అడుగుచు త్వరగా రాబోవు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నా పరమ తండ్రి. రెండవదిగా వినయ లాజరస్ గారు వచ్చి మరియు
ఇరువురి మీద నూనె పోసి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. భూమి ఆకాశములను తన యొక్క నోటి మాట చేత కలిగి చేసిన సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క యాజకులుగా నేటి నుండి ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు దేవుని యొక్క సేవకులుగా అభిషేకంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాము. నేటి నుంచి ఆయన యొక్క పరిశుద్ధాత్మిక శక్తితోనూ అభిషేకముతోనూ ఆయన యొక్క పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మీరు వాడబడుదురు గాక. ఆమేన్. మూడవదిగా దైవజనులు సతీష్ రాజు గారు. తండ్రి, మరి వీరిద్దరిని కూడా ప్రత్యేకంగా ఈ రోజున మీరు అభిషేకించి ప్రతిష్ఠించుకుని మీకోసం ఆయన ప్రత్యేకించుకుని ఏదో మీరు నా తండ్రి నేను ఒకటని ఎలా అన్నారో అలా మీరిద్దరూ కూడా మీతో అన్యోన్య సహవాసంలో కొనసాగుతూ అనే మంచి మాదిరిగా ఉంటుందైనా ఇది మొదలుకొని ఆయన మీరు రాష్ట్రం వరకు ఎదురు చూస్తూ అన్ని విషయాలని పౌరులు వారు ఎలాగైతే నీ లోకం నాకు సిలువేయబడి ఉంది, ఎందుకంటే నేను నా యేసు ఒకటి అన్న ఆ అభిషేకంతోనైనా ఈ రోజున మీరు డానియేలు నుంచి ప్రకటన గ్రంథంలోంచి ప్రవచించిన మాటని మరొకసారి ఈ బిడ్డలిద్దరిని ఉద్దేశించి మీరు దాన్ని మాకు జ్ఞాపకానికి తీసుకొచ్చారని నమ్ముతూ ఇదిగో వీళ్ళని రాజులుగాను యాలకులుగాను యుగములు ఏలిన వారిగా చేయించి we appoint them and anoint them and ordain them for the services of the Most High God until you come, and may they carry the sinless body and may you dwell in them richly. In Jesus' name we pray. Amen. Praise the Lord. మరి దేవుని సేవకుని ఈ యునైటెడ్ క్రిస్టియన్ గాస్పెల్ సొసైటీ ఇండియా పరిచర్యలో గత 40 సంవత్సరాలుగా అనేక మంది సేవకులను అభిషేకించాం. వారందరూ కూడా చాలామంది ప్రపంచ దేశాల్లోనూ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోనూ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎంతో బలంగా వాడపడుతూ ఉన్నారు. అదేవిధంగా జయరాజు గారు ఆయన భార్యలు కూడా మరి ఈ ప్రాంతంలో బహుబలంగా వాడబడతారని దేవుని పక్షంగా నేను వారికి ఈ మాట పలుకుతూ ఉన్నాను. దేవుడి మాట దీవించిన కాక ప్రార్థన చూస్తున్నాం. పరమ తండ్రి జయరాజు గారిని ఆయన భార్యను ప్రభా నీ సేవకులను మేము అందరం కలిసి నీ సేవ కొరకు ప్రతిష్ఠించాం. ప్రభా మీరు ఇచ్చిన నాకు అధికారాన్ని బట్టి జయరాజు గారిని ఆయన భార్యను దేవుని సేవకులు గాను ఒక దైవజనులు గాను ఒక పాస్టర్లు గాను మీరు అభిషేకిస్తున్నాం. ఈ భూమి మీద వారు నాయన నీ నామం బట్టి నమ్మకంగాను యథార్థంగాను మీ యొక్క చిత్తంలో లోబడి ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు ఆదరణకర్తన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసన దీవెన ఆశీర్వాదం పాస్టర్ జయరాజు గారి పైన పాస్టర్ అమ్మ గారి పైనను చేరిన మనందరి పైనను సదా తోడైన గాక. యేసు రక్తమే చేయండి, ప్రభేశ రక్తమే చేయండి, ప్రభేశ నామమును సంపించేయగలరు కాక, అవ్వాది క్రియలకు తరాశం కాక. దేవాన్ని కృప నిరంతరం మా పెట్టును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి గమనించండి, అందరూ భోజనం చేసి అప్పుడు